ఎల్లో టీంకి ఆడకుండా రెడ్ టీంకి సంజన చేసిన సపోర్ట్ని మీరు సమర్థిస్తాను, సమర్థించును. ఐ సపోర్ట్ సంజన, ఐ డోంట్ సపోర్ట్ సంజన. పక్కగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనే ఒక పెద్ద సర్వే చేస్తున్నాం. ఇది బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది ఈ సర్వే. సో మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఈరోజు ఎల్లో టీంకి కాకుండా రెడ్ టీంకి సపోర్ట్ చేసిన సంజనని జనం ఎట్లా చూస్తున్నారు? సమర్థిస్తాను, సమర్థించను. నిన్నటి వరకు రెడ్ టీమ్ 2 ట్రోఫీస్ని గెలుచుకుంది కదా. ఒకటి కంటెండర్ని గెలుచుకుంది, 2 కిక్అవుట్ అనే ట్రోఫీని గెలుచుకుని గ్రీన్ టీమ్ అయిన భరణి, శ్రీజ, దివ్య వీళ్ళ ముగ్గురిని ఈ గేమ్లోంచి కంప్లీట్గా బయటికి పంపించేసేలాగా పవర్ని పొందింది, కిక్అవుట్ చేసేసింది. అయితే ఇవాళ మళ్ళీ ఉదయం నుంచి 4 కొత్త ట్రోఫీస్ని యాడ్ పెట్టారు. ఆల్రెడీ ఉన్న మటన్ ప్లస్ లగ్జరీ ఫుడ్ కాకుండా కొత్తగా ఇంకో కంటెండర్ని, కొత్తగా ఇంకో కాఫీని కూడా వీళ్ళు యాడ్ చేశారు. సో ఇట్లా యాడ్ చేసిన సందర్భంలో ఈ మిగిలినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ కాకుండా మిగిలిన ఎల్లో కానీ, రెడ్ కానీ, బ్లూకి మూడిటికి మధ్య ఒక వరుస పెట్టి టాస్క్ని, గేముల్ని స్టార్ట్ చేసి వాటిల్లోంచి గెలుచుకున్న వాళ్ళకి ఈ కంటెండర్షిప్ టాస్క్లు కానీ అవి కానీ ఇచ్చే అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చారు. అయితే హిపోపోటమస్ అనే ఒక గోల్ లాంటిది పెట్టారు. యాక్చువల్గా అది ఒక గోల్, ఫుట్బాల్ గోల్ లాంటిది. దాని ప్లేస్లో హిపోపోటమస్ పెట్టారు. ఆ హిపోపోటమస్ సౌండ్ చేస్తున్నప్పుడల్లా ఇంట్లో ఎక్కడో అక్కడ ఒక బాల్ పడుతుంది, మన వాలీబాల్ లాంటిది ఒక బాల్ పడుతుంది. ఆ బాల్ని తీసుకొచ్చి ఇందులో సక్సెస్ఫుల్గా వేయగలిగిన వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళు అలా ఎక్కువ బాల్స్ ఈ టాస్క్ అయ్యేలోపు ఎవరు వేస్తే వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ 4గిట్లో ఏదైనా తీసుకొచ్చి ఎవరైనా కంటెండర్ తీసుకుంటారు, కెప్టెన్సీ కంటెండర్ కావాలి కాబట్టి. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ గేమ్ మనం నిన్న గేమ్స్ కూడా చూసాము, చాలా ఫిజికల్ అయ్యి ఇవాళ ఇంకా ఫిజికల్ అవుతూ ఎల్లో వర్సెస్ బ్లూ వర్సెస్ రెడ్ కింద ఈ గేమ్ నడిచింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎల్లో టీంలో మొదటి నుంచి కూడా గొడవలు వచ్చాయి. సంజన, సుమన్ శెట్టి, రాము రాథోడ్ వీళ్ళ ముగ్గురు మధ్య సరిగ్గా ఒక అండర్స్టాండింగ్ ఎక్కడా లేదు. సో సంజన, నేను మీకు సపోర్ట్ చేయను, నేను మీతో కలిసి ముందుకెళ్ళే పరిస్థితి లేదు, నేను రెడ్ టీమ్కి సపోర్ట్ చేస్తాను అంటూ ఇండైరెక్ట్గా వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, తనకు చాలా ఇష్టమైన ఫ్లోరా సేని, తన బెస్ట్ ఫ్రెండ్ ఉంది. సో ఈ టీంకి సపోర్ట్ చేస్తూ సంజన ప్రవర్తించేసరికి అందరికీ కూడా చిరాకు వచ్చింది. ఎందుకు మీ టీం మీరు ఆడుకోవచ్చు కదండి, ఇది నా స్ట్రాటజీ అంటారు. అసలు స్ట్రాటజీ కాదు, చాలా బ్లైండ్గా, మొండిగా నేను అటు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నట్టు ఆవిడ బిహేవ్ చేయడం. టీం ఇచ్చినప్పుడు టీంకి ఆడాలి కదా ఆబ్వియస్లీ. సో వేరే వాళ్ళు ఇదే ఇప్పుడు సుమన్ శెట్టి చేస్తుంటే సంజన ఊరుకుంటుందా, రాము రాథోడ్ చేస్తే ఊరుకుంటుందా? మనమే ఊరుకోం, ఎవరు చేసినా సరే తప్పడతాం. సో అలా వదిలేసి ఇట్లా బిహేవ్ చేయడం బాగాలేదు. ఫస్ట్ వచ్చినటువంటి బాల్ అంటే బాల్ ఎక్కడైనా పడవచ్చు, ఇంటి లోపల పడవచ్చు, గార్డెన్లో పడవచ్చు, స్టోర్ రూమ్లో పడవచ్చు, ఇట్లా ఎక్కడైనా పడవచ్చు. ఫస్ట్ వచ్చిన బాల్ గార్డెన్ ఏరియాలో పడింది, రీతు సంపాదించుకుంది. అట్లా బ్లూ టీంకి ఫస్ట్ వచ్చినటువంటి బాల్ వల్ల 1 పాయింట్ వచ్చింది. ఆ తర్వాత కూడా బ్లూ టీమ్కి పాయింట్ వచ్చింది. ఆ తర్వాత 2 బాల్స్ మాత్రం చాలా కాంట్రవర్సీలు అయ్యాయి. ఇంటి లోపల ఎక్కడ వచ్చింది, దాన్ని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నంలో భాగంగా రెడ్ టీమ్కు పాయింట్ వచ్చింది. రెండోసారి కూడా రెడ్ టీమ్కు పాయింట్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాయింట్ ఇమాన్యుయల్కి చాలా వరకు ఫేవర్ కాకుండా ఎగనెస్ట్ అయ్యేలాగా చేశాడు భరణి, దీనికి సంచాలక్ అనమాట. సో సంచాలక్ పెద్దగా అంటే ఇంత వర్ష సంచాలక్ ఉంటాడా అన్నట్టు బిహేవ్ చేశాడు భరణి. ఫస్ట్ పాయింట్ కావచ్చు, సెకండ్ పాయింట్ కావచ్చు. ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ చేతిలో బాల్ ఉంటే ఆ బాల్ని పట్టుకున్న శ్రీజ, అంటే శ్రీజని బ్లూ టీంలోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే హరీష్ బయటికి వెళ్ళిపోయాడు హెల్త్ బాగాలేక. సో వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని తీసుకోవాలి అన్నప్పుడు దివ్య, శ్రీజ ఆప్షన్స్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మిగతా టీమ్స్ కూడా ఒప్పుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు అన్నారు. సో మిగతా టీమ్స్ అందరూ దివ్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకోము, శ్రీజాని తీసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే శ్రీజ కంటే దివ్య స్ట్రాంగ్ కాబట్టి, స్ట్రెంగ్త్గా ఉన్న పర్సన్ కాబట్టి, పర్సనాలిటీ వైజ్ కూడా తను కాస్త బెటర్గా ఉంటుంది కాబట్టి తనైతే స్ట్రాంగ్గా డిఫెండ్ చేయగలుగుతుంది, జాగ్రత్తగా గెలిపించే ఛాన్స్ ఉంటాయని శ్రీజాని వీక్ పర్సన్ కింద కన్సిడర్ చేసి హౌస్ ఇచ్చారు. బట్ శ్రీజ చాలా బాగా ఆడింది, బ్లూ టీంకి ఒక పెద్ద ప్లేస్ అయింది. అప్పటి వరకు బ్లూ టీం చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఫస్ట్ 2 పాయింట్స్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఉండింది. హరీషే మొత్తం ఆ పాయింట్ సంపాదించుకోవడానికి కారణమైంది. ఫస్ట్ పాయింట్ వరకు. రెండో పాయింట్కి వచ్చేసరికి టీం మారింది, శ్రీజ వచ్చింది, హరీష్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీజ, తనుజ అండ్ రీతు కూడా చాలా బాగా ఆడింది. రీతుని చూసినప్పుడు అంటే మంచి ఫిట్నెస్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఆడపిల్లలు కూడా ఏమాత్రం తీసిపోరు అబ్బాయిలకి అనేది ప్రూవ్ చేసుకుంటుంటుంది. రీతు చాలా స్ట్రాంగ్. అసలు రీతు ఇట్లా తోస్తే రామురాతు ఇల్లు ఎక్కడో పడుతున్నాడు, అంత ఆ లెవెల్లో రీతు తన శక్తిని చూపించగలుగుతుంది. పవన్ కళ్యాణ్తో ధీటుగా, ఇమాన్యుయల్తో ధీటుగా రీతు ఆడగలుగుతుంది. అయితే ఏమైందంటే సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి శ్రీజ చెయ్యి మాత్రం బాల్ మీద పెట్టి కాలు, ఒక ఎల్లో లైన్ ఉంటుంది, ఆ ఎల్లో లైన్ లోపల కాలు పెట్టేసి పిలిచింది భరణిని. అతను వెంటనే ఇచ్చేసాడు పాయింట్. యాక్చువల్ ఇవ్వకూడదు, ఎందుకంటే అప్పటి వరకు ఎక్కువ
శాతం ఉంది ఇమాన్యుల్ చేతిలోనే. రీతు చేతిలో కూడా ఒక 40%, ఇమాన్యుల్ చేతిలో 40%, 20% శ్రీజ చేతిలో ఉంది. సో అది టూ మచ్ అన్ఫేర్ అనిపించింది. ఆ తర్వాత పాయింట్స్ రెండు కూడా పవన్ కళ్యాణ్ టీంకి వెళ్ళి, అయితే ఫోర్త్ పాయింట్ రెడ్ టీంకి పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అండ్ ఫ్లోరా సైని అండ్ సపోర్టెడ్ బై సంజన ఉన్నటువంటి రెడ్ టీం విషయంలో కూడా మళ్ళీ భరణి తప్పు చేశాడు. శ్రీజ చేతిలో బాల్ ఉంటే అది చూసుకోకుండా తను పవన్ కళ్యాణ్ చేతిలో ఉందని భరణి అపోహపడి నేరుగా తీసుకెళ్ళి రెడ్ టీంకి ఇచ్చేసాడు పాయింట్స్. సో 2 పాయింట్స్తో వాళ్ళు విన్ అయిపోయారు. ఇక్కడ రకరకాల కాంట్రవర్సీలు జరిగినాయి మధ్యలో. అందరూ ఒకేసారి వెళ్ళిపోయి సుమన్ శెట్టి మీద పడిపోవడం. సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడాడు, మెచ్చుకోవాలి. రాము రాథోడ్ ఎక్సలెంట్గా ఆడాడు. సంజన సపోర్ట్ లేకపోయినా సుమన్ శెట్టి కానీ రాము రాథోడ్ కానీ బంగారంలాగా ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు. వాళ్ళిద్దరిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వాళ్ళిద్దరు స్పోర్టివ్ స్పిరిట్కి ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే. బంగారంలాగా ఆడారు అసలు వాళ్ళిద్దరు. చాలా కష్టపడ్డారు. ఎక్కడ కూడా డీలా పడిపోలే. మాకు టీంలో ఒక పర్సన్ లేదని ఎక్కడ వెనకడుగు వేయాల. రెచ్చిపోయి ఆడారు. ఎవరికి సపోర్ట్ కావట్లా. తమ టీం కోసం తాము ఆడుకున్నారు. వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. అయితే ఇట్లా జరుగుతున్నటువంటి గేమ్లో కొన్ని చోట్ల ఏకంగా బాల్ పగిలిపోయింది, కొన్ని చోట్ల ఇమాన్యుల్ పడిపోయి అందరూ ఇమాన్యుల్ పడిపోయారు. ఒకసారి తనుజ చేయి మీద పడిపోయింది. అక్కడక్కడ అరుపులు గోల, ఇమాన్యుల్ మధ్యలో నా నడుము పట్టుకున్నారని కామెడీ ఇవన్నీ కూడా నడిచి ఆఖరికి పవన్ కళ్యాణ్ టీము విన్నర్ అయింది. సో వాళ్ళు కంటెండర్ ట్రోఫీ గెలుచుకున్నారు. అక్కడ 4 ఉన్నాయి అబ్బా. లగ్జరీ ఫుడ్, కాఫీ, మటన్, కంటెండర్ అంటే క్యాప్టెన్సీ కంటెండర్. మిగతా ఎందుకు ఎంచుకుంటారు? ఆబ్వియస్లీ కంటెండర్ ఎంచుకున్నారు. ఇమాన్యుల్కి ఇచ్చారు. ఆశా సైనిని కూడా మెచ్చుకున్నారు, బట్ ఇమాన్యుల్కి ఇచ్చారు. ఇలా ముగ్గురు గెలుపులో ఈ టీం గెలవడానికి సంజన, ఆశా సైని, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కారణంగా చెప్పొచ్చు. వీళ్ళకి అది వచ్చింది. వెంటనే టాస్క్ ఆపేస్తారు. ఎక్కడితో వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి. ఇక్కడి నుంచి ఏంటంటే ఇద్దరు కంటెండర్ టాస్క్లో విన్ అయ్యారు కాబట్టి కెప్టెన్స్ కంటెండర్స్కి ఇద్దరు ఫిక్స్ అయిపోయారు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీ ఇద్దరు కలిసి ఒక 6 సెలెక్ట్ చేసుకుని 6 మీరే ఇద్దరు కింద టీమ్స్ కింద డివైడ్ చేసి ఆ ఇద్దరు టీమ్స్ కూడా గేమ్స్ పెడతాం మేము, ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళు కంటెండర్స్ అవుతారని చెప్పాడు. అప్పుడు లోపలికి వెళ్ళి ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలాసేపు కూర్చొని డిస్కస్ చేసి 2 టీమ్స్ కింద ఎవరెవరిని పెట్టారంటే ఫస్ట్ టీము తనూజ, సుమన్ శెట్టి పెట్టారు. రెండో టీము రీతు, ఆశసేని పెట్టారు. మూడో టీము సంజన, రాము రాథోడ్ పెట్టారు. ఇది టీమ్స్ పెట్టారు. గేమ్ ఏంటంటే గేమ్ కాసేపటి గేమ్ స్టార్ట్ అయింది, టాస్క్ స్టార్ట్ అయింది. కొన్ని పెద్ద రోప్స్ ఉన్నాయి. ఆ రోప్స్ కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి టైర్స్ ఉన్నాయి, టైర్స్ మీద జాగ్రత్తగా జంప్ చేసుకుంటూ వచ్చి అక్కడ స్టిక్స్ ఉన్నాయి, స్టిక్స్ మధ్యలో జాగ్రత్తగా ఫస్ట్ వెళ్ళాలి ఎవరు వెళ్ళాలని. ఫస్ట్ వచ్చింది గేమ్ పార్టిసిపేట్ చేసింది తనూజ అండ్ సుమన్ శెట్టి. తనూజే ఫాస్ట్ వచ్చేసింది, బట్ తనూజ కొన్ని లాగ్స్ వదిలేసింది అనమాట. వెంటనే పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ డిస్క్వాలిఫై అయినారు ఇద్దరిని. సుమన్ శెట్టి లేట్గా వచ్చాడు, తనూజ ముందే వచ్చింది, బట్ 2 బ్లాక్స్ రాంగ్గా క్రాస్ చేసింది. ఆ విషయాన్ని ముందే చెప్పారంట వాళ్ళు. మనకైతే చూపిలే, ఎపిసోడ్లో లైవ్లో చెప్పినట్టున్నారు. ప్రతి లాగు కంపల్సరీ క్రాస్ చేయాలి, 2 స్కిప్ చేయడానికి వీలేదని చెప్పాడు. అయినా కానీ తను స్కిప్ చేసి వచ్చింది. నాకేమనిపించింది అంటే ఫెయిర్గా రీమ్యాచ్ పెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి, రోప్స్ ఉన్నాయి, టైర్స్ ఉన్నాయి, లాగ్స్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. సరే అయిపోయింది, రీమ్యాచ్ పెడదాం, మీకు ఓకేనా? సుమన్ శెట్టి ఓకేనా? మీకు ఓకేనా? మిగతా టీమ్స్ మీకు ఓకేనా అంటే ఇంకో రీమ్యాచ్ పెడితే సరిపోయింది, డిస్క్వాలిఫై చేయకుండా అనిపించింది. వెంటనే తనూజ వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చేసింది. పవన్ కళ్యాణ్ డిస్క్వాలిఫై అని వెంటనే చెప్పే కానీ ఏడ్చింది. అసలు రీతు బయటికి కూడా రాలా. ఈలోపు సంజనాకి అండ్ రాము రాథోడ్కి సేమ్ మ్యాచ్ పెట్టి రాము రాథోడ్ గెలిచాడు, చాలా బాగా గెలిచాడు. సంజన కూడా చాలా బాగా ట్రై చేసింది, గెలిచింది. సో రాము రాథోడ్ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయాడు. వెంటనే రీతుని బయటికి తీసుకొచ్చింది. తనుజ ఏడుస్తూనే బయటకు వచ్చింది, కూర్చుంది. ఇప్పుడు రీతు కూడా పార్టిసిపెంట్ కదా, తను కూడా ఆడాలి కదా. రీతు వర్సెస్ ఫ్లోరా సైని పడింది. ఫ్లోరా సైని కంటే ముందు ఒక్కసారి దూకేసి రీతు ఏం చేసింది అంటే ఆవిడకి అడ్డంగా వెళ్ళిపోయి తను వెళ్ళి చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేసింది. ఎవరిచ్చారో మన ఐడియా, తందో ఎవరిచ్చారో తెలియదు. వెళ్ళిపోయి ఫస్ట్ వచ్చేసింది. అయినా సరే తనంత వెళ్ళినా సరే ఫ్లోరా సైని జస్ట్ 2 బ్లాక్స్ తేడాతో అయిపోయింది. చాలా బాగా ఆడింది ఫ్లోరా సైని గేమ్. రీతు ఏజ్కి ఫ్లోరా ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఈజీగా 15-20 ఇయర్స్ తేడా ఉంటుంది. అయినా కానీ ఎక్సలెంట్గా ఫ్లోరా సైని రీతుని క్రాస్ చేసి వెళ్ళిందంటే నిజంగా మెచ్చుకోవాలని చెప్పొచ్చు ఆ ఏజ్లో, ఆ ఫిట్నెస్కి. బట్ చాలా డీలా పడిపోయింది ఇట్లా అడ్డంగా రావడం రీతు అనేది. స్ట్రాటజీ అనేది ఒప్పుకోలేక ఫ్లోరా చాలా బాధపడింది. తనూజ అండ్ సుమన్ శెట్టి డిస్క్వాలిఫై అయిపోవడంతో రాము రాథోడ్ సంజనాలో రాము రాథోడ్ గెలవడంతో రీతు అండ్ ఫ్లోరాలో రీతు గెలవడంతో రీతు, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ ఈ 4 కూడా ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్గా మిగిలారు. రేపు కెప్టెన్సీ టాస్ జరగబోతుంది. అందులో ఎవరు కెప్టెన్ అవుతారు ఏంటి అనేది, హౌస్ కెప్టెన్ ఎవరు అవుతారని తెలియాల్సి ఉంటుంది. సో ఇది ఈరోజు అనేటువంటి ఎపిసోడ్. మీరు కూడా చూసుంటే మీకేమనిపించింది? ఎస్పెషల్లీ సంజన అట్లా బిహేవ్ చేయడం కానీ, తనూజ వెంటనే ఏడుస్తూ వెళ్ళిపోవడం కానీ, తనూజని డిస్క్వాలిఫై అని పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ డిక్లేర్ చేయడం కానీ, ఫ్లోరా సైని తనకు అన్యాయం జరిగింది రీతు వల్ల అని ఫీల్ అవటం కానీ, ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? హౌస్లో యొక్క హార్మనీ ఎట్లా ఉందనిపించింది? సంజన దొంగతనాలు కూడా చేస్తుంది మధ్యలో. నిన్న కూడా పులిహార దొంగతనం చేసి
ఆశా సైనిక్ ఇచ్చింది. ఇదంతా చూసినప్పుడు హౌస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు గేమ్స్ అన్నీ చూస్తున్నారా? రాము రాథోడ్ చాలా కాలం తర్వాత ఇవాళే పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది. కాస్త బాగా ఆడాడు అనిపించింది నాకు కూడా అయితే. సో మీకు ఈ హౌస్ మీద ఒపీనియన్ ఏంటి అని చెప్పండి. అండ్ ఛానల్‌లో ఓన్లీ బిగ్ బాసే కాకుండా మిగతా వీడియోలు కూడా కవర్ చేస్తున్నాం. సినిమా వీడియోలు కవర్ చేస్తున్నాం. ఛానల్‌లో ఇంకేమేం కవర్ చేస్తే బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.